హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ మనకి నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఏపీ డిగ్రీకి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేసేసారండి. వెబ్‌సైట్‌లో అయితే మాత్రం మనకి అప్డేట్ చేశారు కదా! సో, మనం చెప్పుకున్నాం కదా! నిన్నైతే మాత్రం ఇవాళ ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా రిలీజ్ చేస్తారని చెప్పేసి. అదే విధంగా నిన్న ఈవినింగ్ అయితే మనకి రిలీజ్ చేసేసారనమాట వెబ్‌సైట్‌లో అయితే మాత్రం. మరి ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించి ఏదైతే లాగిన్ ఉంటుందో, లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఈమెయిల్ ఐడీతోని మీ పాస్‌వర్డ్‌తో అయితే లాగిన్ అయితే అవ్వండి. వెబ్‌సైట్‌లో కూడా మనకి రిలీజ్ చేసామని చెప్పేసి పాపప్ మెసేజ్ అయితే మనకిచ్చారనమాట. అయితే వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరేం చేస్తారంటే అలర్ట్ ఆర్డర్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. సో, దాని తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందనమాట. కొంచెం సైడ్‌కి అయితే లాగి సెల్ఫ్ రిపోర్ట్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా పాపప్ అయితే కనిపిస్తుందనమాట. సో, దాన్ని బట్టి అయితే మీరు యెస్ కంటిన్యూ అని చెప్పి క్లిక్ అయితే చేయండి. సో, అట్లా క్లిక్ చేసిన తర్వాత ఒక పీడీఎఫ్ అయితే వస్తుందనమాట. ఆ పీడీఎఫ్‌లోని మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఏ కేటగిరీలో వాళ్ళు అలాట్ చేశారని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేస్తారండి. దాంతో పాటు మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ వస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఉంది కదా! క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ అని చెప్పేసి అదైతే రావాలనమాట. ఇన్ కేస్ మీరు నాట్ ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే రాదనమాట. మరి ఇదే విధంగా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మీరు మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో, ఎవరికైతే సీట్ వచ్చిందో మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దానివల్ల కాలేజ్ అనేది బెస్టా కాదా? లేకపోతే ఆ కోర్స్ అనేది బెస్టా కాదా? అని చెప్పేసి నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. అందరూ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేసుకొని అక్కడ మీరేంటంటే మీకు వచ్చిన కోర్స్ గాని లేకపోతే మీకు వచ్చిన కాలేజ్ గాని కామెంట్ చేయండి. దాన్ని బట్టి అది బాగుంటది లేదని చెప్పేసి నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సెలింగ్‌లో ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్‌నైతే మనం పిక్ చేసుకోవాలనమాట. సో, అలాంటి ఒక బెస్ట్ కాలేజే మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్ ఎస్‌పీఎస్‌డబ్ల్యూ. ఇది ఓన్లీ వుమెన్స్‌కి అయితే నంబర్ 1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్‌సీఓఎన్ ఇంకా ఎస్‌పీఆర్‌సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తంగా హాస్టల్ ఫీస్, మెస్ ఫీస్, ట్యూషన్ ఫీస్ అన్నీ కలుపుకొని మనకి 20,000కి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో, దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి.